అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోట వారి నివాసం వద్ద పట్టణ మున్సిపాలిటీలో పనిచేస్తున్న మహిళా రెల్లి కార్మికులకు సన్మానం చేశారు. ప్రతి ఒక్కరికి చీరలు పంపిణీ చేశారు. మున్సిపాలిటీ కార్మికులు పార్టీ వీర మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు. పిల్లల్ని పెంచుతూ అటు మెట్టినింటిని పుట్టినింటిని ప్రతి ఒక్కటి మేనేజ్ చేస్తూ ఇటు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ప్లస్ మీడియా రంగంలో ఉండే వాళ్ళు ఉంటారు, అండ్ డాక్టర్స్, చాలా లైక్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇలా ఇప్పుడు చెప్పుకుంటూ పోతే అన్నిట్లో ఉన్నారు ఈ ఫాస్ట్ కల్చర్లో. అండ్ ఇప్పుడున్న ఈ ఫాస్ట్ కల్చర్లో ప్రతి ఒక్క మహిళ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అలానే మహిళలంటే ఇంకా ఎక్కడో ఒక చోట చిన్న చూపు మనం చూస్తున్నాము ట్రైబల్ ఏరియాస్లో. అలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్క మహిళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొస్తున్నాము. అంతేకాకుండా లాస్ట్ ప్రభుత్వంలో మీరు చూసుకుంటే ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి మహిళల పైన. అలాంటివి ఏమీ లేకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి వెన్నులో వణుకు పుట్టేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి గవర్నెన్స్లో మీకు తెలుసు, మహిళలకి వీర మహిళ విభాగం అని పెట్టి పెద్దపీట వేసి ప్రతి మహిళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను 25 సంవత్సరాల్లో ఉన్నప్పుడు 2019లో పోటీ చేయడం జరిగింది. అప్పుడు అన్ఫార్చునేట్లీ ఓడిపోయాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నన్ను ప్రోత్సహిస్తూ పవన్ కళ్యాణ్ గారు కానీ పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళాక ఇంకా మీకు తెలుసు ఎలా ఉంటుంది అనేది. అలాంటి అక్కడ నుంచే మెయిన్ నా స్ట్రెంగ్త్ అంతా స్టార్ట్ అయింది. మేము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని ఎంత మధుసూదన్ రెడ్డి ఇక్కడ ఎన్ని అరాచకాలు చేశాడో ఎంత భయపడిస్తూ అతన్ని మేము ఎంత పోరాడామంటే మా 12 వరకు నడిచిన రోజులు ఉన్నాయి. మీ అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకున్న ఈ మహిళా దినోత్సవం నాడు ప్రతి ఒక్క మహిళ ఆదిపరాశక్తి, అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క మహిళ బయట రావాలి, మీ హక్కులపైన మీరు పోరాడాలి. అలాంటి వాటికి పవన్ కళ్యాణ్ గారు మనకు పెద్ద పీట వేసి ఒక అండగా నిలబడ్డారు. మీరు గుర్తుపెట్టుకొని ఎటువంటి సమస్య ఏ గ్రామంలో